హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్తే అమరేంద్ర ఇలా అంటూ ఉంటాడు, నా ఉద్దేశం ఆయన్ని బాధ పెట్టడమో లేదంటే నాలుగు మాట్లాడడమో కాదు. జరిగిన పెళ్ళి ఎప్పటికీ కూడా సర్దిద్దుకోలేని పొరపాటు అని నేను చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను అంతే. అప్పుడు భాగ్య అంటుంది, మీకు కోపం రావడంలో అర్థం ఉంది, మీరు అనే మాటల్లో కూడా అర్థం ఉంది, కానీ మీరు అనే మాటలు మా నాన్నగారిని ఎంతగా బాధపెడుతున్నాయో కొంచెం ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మంగళ అంటుంది, ఏ పోరి, ఇప్పుడు ఈ గొడవ అంతా కూడా నీ వల్లే కదా, కాస్త నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ అంటాడు, చూడండి రామ్మూర్తి గారు, మీకు ఈ ఇంటికి అలాగే మా పిల్లలకి ఉన్న అనుబంధం వల్ల మీరు ఎప్పుడైనా సరే ఈ ఇంటికి రావచ్చు వెళ్ళొచ్చు, దానికి కాదనేది ఎవ్వరూ లేరు. అంతేకాని అల్లుడు గారని చెప్పి ఇలా వరుసలు కలుపుకొని మా ఇంటికి వస్తే మాత్రం ఇంకెప్పుడు కూడా రాకండి అని చెప్పి అమర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనోహరి అంటుంది, బాగి, అసలు నీ మొహం చూస్తుంటేనే అమర్కి కోపం తట్టుకోలేక ఆఫీస్కి వెళ్ళాడు, ఇప్పుడు మరీ ఇంటికి పిలిపించి మరీ మనశ్శాంతి లేకుండా ఈ మాటలు ఇవన్నీ ఎందుకు, దయచేసి ప్లీజ్ అమర్కి బాధ పెంచకండి అని చెప్పి అలా మనోహరి అంటూ ఉంటే ఇక బాగి కోపంగా అమర్ రూమ్లోకి వెళ్తుంది. ఇక బాగి రూమ్లోకి డైరెక్ట్గా వెళ్తూ ఉంటే, ఆగు, నీకు అసలు ఏం హక్కు ఉందని డైరెక్ట్గా నువ్వు వేరే వాళ్ళ రూమ్లోకి వచ్చినప్పుడు రావాలా వద్దా అని చెప్పి అడిగి రావాలి కానీ అని చెప్పి అనగానే అప్పుడు బాగి కోపంతో డైరెక్ట్గా రూమ్లోకి వచ్చి, చూడండి మీకు ఈ రూమ్లో ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది అనగానే, హక్కుల గురించి మాత్రం మాట్లాడకు, నువ్వు అసలు నిన్ను చూస్తుంటేనే ఎంచక్క ముసుకేసుకొని తాళి కట్టించేసుకున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటే, చూడండి తాళి కట్టించుకున్నాను కరెక్టే ఒప్పుకుంటున్నాను, కానీ ఇప్పుడు నా ప్లేస్లో ఇంకెవరైనా కూడా ముసుకేసుకుని కూర్చుంటే వాళ్ళకి కూడా ఇలాగే తాళి కడతారా, పక్కన ఎవరున్నారు ఏంటి అని చెప్పి చూసుకొని కట్టేది లేదా అని చెప్పి భాగ్య అంటుంది. ఆ తర్వాత భాగ్య అంటుంది, చూడండి నేను తప్పు చేశాను, ఓకే ఒప్పుకుంటున్నాను, నా తప్పని ఒప్పుకుంటున్నాను, మీకు కోపం ఉంది, ఓకే, ఆ కోపం నా మీద చూపించండి, తప్పు చేశాను కాబట్టి, అంతేకాని ఏ పాపం ఎరగని మా నాన్న మీద ఎందుకు అలాగా అరవడం, ఎందుకు ఆ మాట్లాడడం, అసలే ఆయనకి హెల్త్ బాగలేదు, ఆయనకి ఏమైనా ఎవరిది రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అడుగుతుంది బాగి. ఆ తర్వాత కింద ఉన్న రామ్మూర్తి రాథోడ్ అని చెప్పి మెల్లగా పిలుస్తాడు. ఏంటి సార్ అనగానే అప్పుడు రామ్మూర్తి అంటాడు, ఏం లేదు, ఇందాక నా కూతురు బాగి నా ఆరోగ్యం గురించి అడిగింది కదా, ఇప్పుడు బాబు గారిని మా ఇంటికి తీసుకెళ్లాలంటే ఒకటే ఒక మార్గం, సెంటిమెంటల్ డ్రామా ప్లే చేయాల్సిందే, నాకు ఆరోగ్యం బాగాలేదు, గుండె నొప్పి వచ్చింది అని చెప్పి అలా ఆ రకంగా బాబుగారిని మా ఇంటికి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనగానే రాథోడ్, మంచి ఐడియానే, ఓకే అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంగానే ఇక ఇటు పక్కన ఉన్న మంగళ, ఏమయ్యో మనకైందిగా అవమానం, ఇంకా ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం, పదండి వెళ్దాము అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుందన్నమాట మంగళ. ఇక సరే అండి వెళ్ళొస్తాము అని చెప్పి రామ్మూర్తి కొంత దూరం వెళ్ళి అబ్బా అని చెప్పి గుండె పట్టుకొని ఇక చాలా వెలువెల్లాడిపోతూ ఉంటాడు. అయ్యో ఏమైంది అని చెప్పి చుట్టూ అంతా గుమ్ము కుడుతూ ఉంటారు. అప్పుడు రాథోడ్ అంటారు, ఇదిగోండి ఈసారి గుండెని పట్టుకున్నారు, అంటే గుండెపోటు అనుకుంటా అనగానే అప్పుడు మనోహరి, ఆయనకుంది ఊపిరితిత్తుల సమస్య కదా, గుండెపోటు అంటావేంటి అనగానే, ఊపిరితిత్తులు కూడా మన శరీరంలోనే కదా ఉన్నాయి, నొప్పి అడ్షిఫ్ట్ అయి ఉంటుంది, అందుకే గుండెని పట్టుకున్నారు అని చెప్పి రాథోడ్ అంటాడు. ఇక పైన రూమ్లో ఉన్న బాగి అలాగే అమర్ గబగబా కిందకి పరిగెత్తుకుంటూ వస్తారు. అయ్యో ఏమైంది అని చెప్పి మరోపక్క యమలోకంలో ఆరుని అలాగే గుప్తా గారిని చూపిస్తారనమాట. ఇక గుప్తా గారి సామాన్లన్నీ బయటికి విసిరేస్తూ ఉంటారు. అదేంటి ఎవరు ఇవన్నీ విసురుతున్నారు అని చెప్పి ఆరు అంటూ అరుస్తూ ఉంటుంది. అసలు ఎవరు, బయటికి రండి అని చెప్పి అనగానే ఇక అక్కడ లోపలున్న ఇద్దరు వ్యక్తులు వస్తారనమాట బయటికి. మేమే ఎంపూరి వాసులం అని చెప్పి అనగానే, అయినా మీరేంటి గుప్తా గారి సామాన్లన్నీ బయటికి విసిరేస్తున్నారు అనగానే, మా ప్రభువు అలా చెప్పారు, అలాగే చేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అంటారనమాట. అసలు మాకు న్యాయం కావాలి, కింద నుంచి రావడానికి కాస్త ఆలస్యమైంది, దానికే ఇంతనా, అసలు ముందు సభ ఏర్పాటు చేయండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరిని అందరిని పిలిపించండి, మాకు సభ ఏర్పాటు చేయండి, అప్పుడు వాళ్ళు తీర్పు చెప్పమనండి, అప్పుడు మా తప్పు ఉంటే ఒప్పుకుంటాము అని చెప్పి ఆరు అంటూ ఉంటే, సరే అయితే మా ప్రభువుకి చెప్తాము అని చెప్పి వాళ్ళు ద్వారపాలికులు వెళ్ళిపోతారనమాట ప్రభువుకి చెప్పడానికి. ఆ తర్వాత ఇటు పక్కన ఉన్న గుప్తా గారు, ఎందుకు బాలిక ఇంకా నా జీవితం అంతా ఆడుకుంటున్నావు, నువ్వు సైలెంట్గా ఉండు, అసలు నీకు ఏంటి, అయినా సభ ఏర్పాటు చేయాలి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎందుకు అని చెప్పి అనగానే, మనకి న్యాయం కావాలి గుప్తా గారు అని చెప్పి, నేనున్నాను కదా, నేను మాట్లాడతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. లోపల సామాన్లన్నీ గుప్తా గారు సర్దుతూ ఉంటే, అవును ఈ పెట్టేంటి అని చెప్పి ఆరు అంటూ ఉంటే, నీకు చెప్పందే వదిలిపెట్టావు కదా, ఇందులో భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు తెలుసుకోవచ్చు అని చెప్పి గుప్తా గారు చెప్తారనమాట. ఈ పెట్టె ఎలా తెరవాలి అని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క రామ్మూర్తికి గుండెపోటు వచ్చినట్టుగా నటిస్తూ ఉంటాడు కదా రాథోడ్, వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకురా అని చెప్పి అమర్ చెప్పడంతోనే ఇక రాథోడ్ బయటకు వచ్చి డాక్టర్ వేషం వేసుకొని రాథోడే వస్తాడనమాట ఇంట్లోకి. ఇటు పక్క ఏంటి డాక్టర్ని తీసుకొస్తానని ఇంకా రాలేదు అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట మంగళ. ఈ లోపల డాక్టర్ లోపలికి వస్తాడనమాట.
ఇక డాక్టర్ రాగానే అమర్ అంటాడు, సార్ ముందు ఆయనకి ఏమైందో చూడండి, ఆయనకి ఏమీ కాకూడదు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అమర్ వాళ్ళ తండ్రి మనసులో అనుకుంటాడు, మనసులో ఇంత భయం పెట్టుకొని పైకి కోపం ఉన్నట్టు ఎంత ఇదిగా నటిస్తున్నావు అమర్ అని చెప్పి అనుకుంటాడనమాట. ఆ తర్వాత ఇక వచ్చిన రాథోడ్ డాక్టర్ ఇలా అంటూ ఉంటాడు, ముందు ఈయనకి గాలి ఆడట్లేదు, ముందు మీరందరూ బయటకు వెళ్ళండి, అసలు ఏంటి ప్రాబ్లం అనేది నేను కనుక్కుంటాను అని చెప్పి ఇక అంటూ ఉంటే, అయినా ఏమైంది, మేము ఇక్కడ ఉంటే ఏమైంది, చేయలేరా ట్రీట్మెంట్ అని చెప్పి మనోహరి అంటుంది. సార్ ముందు మీరు అందరూ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి అని చెప్పి రాతో డాక్టర్ అంటూ ఉంటే, సరే సరే అని చెప్పి ఇక అందరూ బయటకు వస్తారనమాట. ఇక బాగి బయటకు వచ్చి ఏడ్చుకుంటూ ఆ చెట్టు దగ్గర నించుంటుంది. ఇక అందరూ కూడా టెన్షన్గా చూస్తూ ఉంటారు, డాక్టర్ బయటకు వచ్చి ఏం చెప్తారా అని చెప్పి. ఇక అక్కడ రామ్మూర్తి నటిస్తూ ఉంటాడు కదా, ఇక రాతోడు లేపుతాడు, సార్ ముందు మీరు చెప్పండి సార్, మా సార్ని చూస్తూ ఉంటే నాకైతే గుండెపోటు వచ్చేంత ఎలా అనిపిస్తుంది, మీరు చెప్పండి, బయటికి వెళ్ళి నేను అదే చెప్తాను అని చెప్పి అనగానే అప్పుడు రామ్మూర్తి ఏదో చెప్తూ ఉంటాడు. సరే సార్ అలాగే చెప్తాను అని చెప్పి రాతోడు రామ్మూర్తితో అంటాడు. ఇక నాతోడు బయటికి రాగానే ఇక మంగళ ఏడుపు స్టార్ట్ చేస్తుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నా తాలిక నేను అన్యం అయిపోయాను అని చెప్పి మంగళ ఏడుస్తుంటే, ఏంటమ్మా నేను ఆయనకి ఏమైనా అయిందని చెప్పానా ఏంటి అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, అంటే ఏమీ కాలేదు ఆయనకి అని చెప్పి మంగళ అంటూ ఉంటే, అంటే బాగా డిసప్పాయింట్ అయినట్టున్నావు అని చెప్పి రాతోడు అంటాడు. అబ్బా ముందు మా నాన్నకి ఎలా ఉందో చెప్పండి సార్ అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు రాతోడు అంటాడు, అంటే ఆయనకి వయసు మీద పడడం వల్ల ఆయన గుండె వీక్ అయిపోయింది, ఆయన ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయన మనసుకి సంతోషం కలిగించే పనులన్నీ చేయాలి, ఆయన ఏం కోరుకుంటే చేయాలి అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట రాతోడు. అప్పుడు మనోహరి, అసలు ఆయన పరిస్థితి ఎలా ఉందో మీరు చెప్తున్నట్లేదు, ఆయన ఏదో చెప్తే అది బయటకు వచ్చి చెప్తున్నట్టు అనిపిస్తుంది ఏంటి అని చెప్పి మనోహరి అడుగుతుంది. ఆ తర్వాత రాతోడు అంటాడు, చూడండి నేను చెప్పాల్సింది చెప్పాను, ఆయన్ని కాపాడుకుంటారో మీ పనులతో ఆయన్ని పైకి లోకానికి పంపిస్తారో మీ ఇష్టం అని చెప్పి ఇక రాతోడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డాక్టర్ అని చెప్పి పిలిచిన ఇక రాతోడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక బాగా ఏడ్చుకుంటూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది. నాన్న తగ్గిపోతుందంట, ఏం కాదు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఇటు పక్క అమర్ వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉంటారు అమర్కి, చూడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మంచిగా ఆలోచించి తీసుకుంటావని మేము నమ్ముతున్నాము, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టి అక్కడ ఆ బాగి వాళ్ళ కనుతండ్రి ఆరోగ్యం డిపెండ్ అయి ఉందని మాత్రం ఆలోచించు అని చెప్పి అనగానే, సరే నాన్న 1 గంటలో బయలుదేరదాము అని చెప్పి అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయ్యా షట్ అని చెప్పి ఇక మనోహరి చాలా ఏం చేయాలి అని చెప్పి చాలా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న మంగళ, డౌట్ లేదు ఆ ముసలోడు ఇదంతా యాక్టింగే, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అసలు అరగంటలో అమర్ బాబుని ఒప్పించేశాడు ఇంటికి రావడం, ఇక 3 రోజుల్లో మొత్తం మార్చేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది మంగళ మనోహరితోని. మరోపక్క ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది, ఈ ముసలివాడు నిజంగా మార్చేస్తాడేమో అమ్మని, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా ఆపాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట మనోహరి మంగళ చెప్పిన మాటలకి. మరోపక్క యమలోకం చూపిస్తారనమాట. ఇక యమలోకం బయటే కూర్చుంటుందన్నమాట ఆరు. అలాగే ఇక అటు పక్కన గుప్తా గారు, ఏంటి గుప్తా గారు నాకు చాలా బోర్ కొడుతుంది అనగానే, నా బుర్ర తింటున్నావు ఇంకా నీకు కానీ తిరలేదా, బోర్ కొడుతుందా ఇంకా నీకు అని చెప్పి గుప్తా గారు అంటూ ఉంటే, ఏం చేయాలి గుప్తా గారు చాలా బోర్ కొడుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఆరు. మరోపక్క యమలోకంలో ఉన్న భటులు ఒక అమ్మాయిని లాక్కొస్తూ ఉంటారు పనిష్మెంట్ ఇవ్వడానికి. ఇకప్పుడు నేను ఇంకోసారి తప్పు చేయను, ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పి ఆవిడ అంటూ ఉన్నా కూడా వాళ్ళు ఏమో లాక్కెళ్తూ ఉంటారు. ఇక ఇదంతా ఆరు చూస్తూ ఉంటుంది, ఏంటిది అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక గుప్తా గారు కూడా అక్కడే ఉండి చూస్తూ ఉంటారు. మరోపక్క అమర్ ఒప్పుకుంటాడు కదా ఇంటికి వెళ్ళడానికి. ఇక అమర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి రామ్మూర్తికి చెప్తారు, మా అబ్బాయి బయలుదేరదామన్నారు, మీతో పాటు వస్తారు, మీరేం కంగారు పడకండి అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటారనమాట రామ్మూర్తికి.